ఏంటన్నది? ఆనందముతో ఆరాధించు ఆత్మతో సాక్ష్యం. పాట సంఖ్య 195. ఇది మాకు దొరకదు. అది కొట్టాడు లేదా కుర్రాడు కొట్టేవాడు ఏది అబ్బాయి రాలేదే. ఇది మనకి కుదరట్లేదు. ఆనందముతో ఆరాధించు ఆత్మతోనూ సత్యముతో. ఆనందముతో ఆరాధించు ఆత్మతోనూ సత్యముతో. రక్షణ పాత్ర నేనెత్తుకుని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకుని స్తుతులనర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో పాపినైనా నన్ను రక్షింపను. సిలువపై నాకై తానెక్కెను. పాపినైనా నన్ను రక్షింపను. సిలువపై నాకై తానెక్కెను. పరిశుద్ధ జీవం నాకివ్వను. మృత్యుంజయుడై లేచెను. పరిశుద్ధ జీవం నాకివ్వను. మృత్యుంజయుడై లేచెను. రక్షణ పాత్ర నేనెత్తుకుని రక్షణ పాత్ర నేనెత్తుకుని స్తుతులనర్పింతును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. హర్షించి పొగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో మరణపు తురులలో నేనుండగా నరరూపి అయినా కడకే తెల్చెను. మరణపు తురులలో నేనుండగా
నరరూపి అయినా కడకే తెల్చెను పరలోక జీవం నాకివ్వను మరణాపు ముల్లు విరచెను పరలోక జీవం నాకివ్వను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును హర్షించి పోగాడి పూజితును యేసుని నామమును హర్షించి పోగాడి పూజితును యేసుని నామమును ఆనందముతో శత్రుని ఉరి నుండి విడిపింపను శత్రువుతో నాకై పోరాడెను శత్రుని ఉరి నుండి శత్రువుతో నాకై పోరాడెను పతిలంపు జీవం నాకివ్వను క్రీస్తు నన్ను దాచెను పతిలంపు జీవం నాకివ్వను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును హర్షించి పోగాడి పూజితును యేసుని నామమును హర్షించి పోగాడి పూజితును ఆనందముతో పరలోక పౌరత్వం నాకివ్వను పరమును వీడి ధరకే తెల్చెను పరలోక పౌరత్వం నాకివ్వను పరమును వీడి ధరకే తెల్చెను సమృద్ధి జీవం నాకివ్వను తన ప్రాణమర్పించెను సమృద్ధి జీవం నాకివ్వను తన ప్రాణమర్పించెను రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతుల నర్పింతును హర్షించి పోగాడి పూజితును యేసుని నామమును హర్షించి పోగాడి యేసుని నామమును ఆనందముతో శోధన వేదన బాధలెల్లో ఈ లోక యాత్రలు ఎదురైనను శోధన వేదన ఈ లోక యాత్రలు ఎదురైనను ప్రత్యేక జీవం జీవించను
అర్పించుకొందు నీకు ప్రత్యేక జీవం జీవించను. నా జీవితమును నీ కోరాకే ప్రభువా అంగీకరించు. నా జీవితమును నీ కోరాకే ప్రభువా. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆనందముతో ఆరాధింతు ఆత్మతోను సత్యముతో దముతో ఇంకో పాట పాడదాం. పూర్తి ఏం లేదా సరిగ్గా లేదా ఏది పాట సంఖ్య 273. కొత్త పాటల పుస్తకాలు అయితే 276. కొత్త పాటల పుస్తకాలు 276, పాత పుస్తకాలు 273. ప్రభు యేసు అదిగో శ్రమలందరి. ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించే సిలువలో. ప్రభు యేసు అదిగో శ్రమనుందెను ఖైదీలను విడిపించే సిలువలో. ఎంత క్రూరమో శత్రువు కార్యం చూడుమా, అంతగా బాధించి సిలువని పెట్టిరే. పాద తొప్పియు ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో. బాధ నొప్పియు ఎదురు మాటలాడక ఖైదీలను విడిపించెను సిలువలో. అదిగో శ్రమనుందెను
అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను సిలువలో ముండ్ల పకుటము తన తల నుంచిరి మూర్ఖుల దెబ్బల బాధను సహించెను మూసియుండిన మోక్ష ద్వారము తెరచి ఖైదీలను విడిపించెను సిలువలో మోక్ష ద్వారము తెరచి ఖైదీలను విడిపించెను ప్రభు యేసు అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను సిలువలో ఆత్మదేవుడు ప్రత్యక్షం బాయే సిలువలో సూర్యుడ దృశ్యుడై క్రమేణంత చీకటి సార్వత్రికము గట వణికెను ఖైదీలను విడిపించెను సిలువలో సార్వత్రికము గట వణికెను ఖైదీలను విడిపించెను ప్రభు యేసు అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను మరణించెను సమాధి నుంచబడెను మూడవ నాడు సమాధి నుండి లేచెను విడిపించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించెను సిలువలో మరణించెను మరణ బంధితులను ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను సిలువలో తీసివేసెను నా పాప నేరమంతయు దేవాయని ప్రభు అరచినయపుడు దేవుని దయా కుమారించబడెను ఖైదీలను విడిపించెను సిలువలో దేవుని దయా కుమారించబడెను ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నుండెను ఖైదీలను విడిపించెను సిలువలో కారు చీకటిలో దుఃఖములో నేనుంటిని నీకు వేరుగా నా రక్షణ లేదుగా
శ్రమలు నాకు శ్రమలు మీరెవ్వరు నెరుగరు ఖైదీలను విడిపించెను సిలువలో ప్రభు యేసు అదిగో శ్రమ నొందెను ఖైదీలను విడిపించెను సిలువలో. చివరిగా అందరికి వచ్చిన పాట పాడదాం. 274 నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది నశించు వారికి నీ సిలువా వెర్రితనముగానున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతలయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము పంది వలే పుర్లిన నన్ను కుక్క వలే తిరిగిన నన్ను పంది వలే
పొర్లిన నన్ను కుక్కవాలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువా నీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాలము నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదరించు సైతాను నన్ను వెంబాడించు సైతాను నన్ను బెదరించు సైతాను దున్ను మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దున్ను మాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులాకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులాకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే తాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బాలము బైబిల్ పనిలో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిలు The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దేవుని వాక్యం మీద ప్రార్థన చేసుకుందాం, తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా,
మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఓ మా ప్రియమైన తండ్రి, దేవా, మా ప్రభువా, నమ్మకమైన తండ్రి నాయన, ఇంతవరకు పాటల్లో సహాయపడిన దాని కొరకై మీకెన్నో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ దేవా, మా ప్రభువా, మీ లేఖన భాగాల్లో నీ వాక్కులు, నీ మాటలు, మీ స్వరము దయచేయండి. కుడి వచ్చిన మమ్ము మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, మీ కృప చూపండి. సమస్తం నీ పాదములకు సమర్పిస్తూ మీ సహాయాన్ని కోరుచు మీ ప్రియ కుమారుడు, మా ప్రభు రక్షకుడు, మా పాప విమోచకుడిని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం ఉత్తర ప్రేక్షిత రీతిగా చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. చదవండి. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రాముతో అనగా, అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారిని ఆర్జించిన యావదాసిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా, అతడు తను ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అంతవరకు చాలు. మరి దయతో వినండి. అబ్రాహామును గూర్చి మరికొన్ని మాటలు ఉదయకాలంలో మనం చూచాం. ఇంకా కొన్ని విషయాలు మరి గ్రహించాలని ఆశిస్తున్నాం. అబ్రాహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహాం చాలా గొప్పవాడు. అబ్రాహాం అంటే ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని చెప్పాం. అబ్రాహామును అబ్రాహాముగా పేరు మార్చాడు. అబ్రహాం అంటే ఫాదర్ ఆఫ్ మెనీ, జనములకు తండ్రి అనే అర్థం. అబ్రాహామును ప్రపంచంలో 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా అబ్రహామును సమానంగా గౌరవిస్తారు. ఎవరా 3 వంతుల జనాభా అంటే, మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు లేక యూదులు, మరి రెండవదిగా అరబ్బులు, మూడవదిగా క్రైస్తవులు. ఈ రీతిగా 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా అబ్రహామును సమానంగా గౌరవిస్తారు. ఇశ్రాయేలీలు అబ్రహాం మా పితరుడు అంటారు, లేక యూదులు కూడా మా పితరుడు అంటారు. అలానే అరబ్బులు కూడా అబ్రహామును మా పితరుడు అంటారు. అలా క్రైస్తవులు కూడా అబ్రహామును మా పితరుడు అంటారు.
కాబట్టి 4 వంతుల జనాభాలో 3 వంతుల జనాభా సమానంగా గౌరవిస్తున్నారంటే మరి అబ్రహాం చాలా పేరు ప్రతిష్టలు కలవాడు, చాలా గొప్పవాడు, అందరూ గౌరవాలు పొందినవాడు, అందరి మన్ననలను పొందినవాడు, అందరి ప్రేమను పొందినవాడు, అందరూ కూడా మరి పితరుడుగా భావించేటువంటి వాడు అబ్రహాం. నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వారిని శపిస్తా. భూమి యొక్క సమస్త వంశాలు నీ మూలంగా ఆశీర్వదించబడతాయి అని ప్రభు ముందే చెప్పాడు. అలాగే ఆయన ఎంతో గొప్ప చేశాడు దేవుడు. అబ్రాహామును ఎంతో ఘనపరిచాడు, గొప్ప చేశాడు. అబ్రాహాము కూడా దేవుణ్ణి ఘనపరిచాడు, దేవునికి లోబడ్డాడు, దేవునికి వినయం చూపాడు, దేవునికి విధేయత చూపాడు. కాబట్టి దేవుడికి తాను చూపిన వినయం విధేయతను బట్టి దేవుడు ఆ వ్యక్తిని బహుగా ఆశీర్వదించినట్లు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై, అబ్రహాం, నీ ఉన్నపోవటం లేచి నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపో, ఏమీ వద్దు, నీ తల్లిదండ్రుల్లో నీకేమి వద్దు, నీ బంధువుల్లో నీకేమి వద్దు. మరి భక్సింగ్ గారిని ప్రభు పిలిచినప్పుడు నువ్వు నా సేవకు రమ్మన్నారు దేవుడు భక్సింగ్ గారిని. ప్రభువా, నేను నోటి మాంజ్యం గలవాడిని, నేను నీ సేవకు రాలేను, నిన్ను ప్రకటించలేను, కానీ నేను ఉద్యోగం చేసి నా డబ్బు అంతా నీకు ఇస్తా అన్నాడు. నీ డబ్బు ఎవరికి కావాలి? నాకు నీవు కావాలి. అయితే ప్రభు దగ్గర కొన్ని షరతులు పెట్టుకున్నాడు. నేను ఎప్పుడూ నా అవసరాలకు ఎవరిని ఏమి అడగను, నా హింట్స్ ద్వారా కూడా నా అవసరాలు ఇతరులకు తెలియజేయను. నీవు అన్ని విధాలు నన్ను ఆదరిస్తానంటే, నేను వస్తానంటే నువ్వు ఎవరిని ఏమి అడగక్కర్లే, నీ ఆస్తిపాస్తుల్లో కూడా నీకు పాలు పంపులు అక్కర్లే, నీవు వచ్చేయంటే. వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని తృణప్రాయంగా ఇచ్చి బైబిల్ పట్టుకుని ప్రభు సేవలోకి వచ్చి ప్రభు సాక్షిగా ఆయన జీవించారు. కాబట్టి అలాగే అబ్రాహాముతో కూడా, అబ్రాహాం పిలుపు కూడా అలాంటిది, అన్నీ ఉన్నాయి అబ్రాహాము కూడా. మరి కల్దీలు ఊరినే పట్టణం ఆడదని చెప్పుకున్నాం. అక్కడ ఏమీ లేనివాడు ఏమి కాదు, అక్కడ కూడా అన్నీ ఉన్నాయి ఆయనకు. ఆయన దేవుడు పిలిచాడు, అద్భుతమైన స్వరం, అబ్రాహాం అబ్రాహాం అని. దేవుడు ఆయా సమయాల్లో ఆయా బిడ్డలను పిలుస్తున్నాడు కదా. మోషే మోషే, నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం. అక్కడ హోరేబు పర్వతానికి మోషే వెళ్ళాడు. అక్కడ ఒక పొద బగ మండిపోతుంది, కానీ కాలిపోవట్లేదు. ఈ గొప్ప వింత ఏంటో చూద్దాం అని మోషే పొద దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి ఏంటో వింత? దేవుని ప్రజలే వింత అయిన వాళ్ళు. ఆ పొద మండిపోతుంది కానీ కాలిపోవట్లే, మట్టి అయిపోవట్లే, మసి అయిపోవట్లే. అదే దేవుని పిల్లల యొక్క స్థితిగతులు. వాళ్ళు వింతైన జనాంగం. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసేను, వింతైన జనముగా మమ్ము చేసేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. కాబట్టి ఎవరు వింతైన జనాంగం? దేవుని పిల్లలే వింతైన జనాంగం. ఆ పొద బగ మండిపోతుంది,
అది పచ్చగానే ఉంటుంది. ఆ మంటల్లో ఆ పొద పచ్చగానే ఉంటుంది. ఇది చూసే ఆశ్చర్యపోతున్నాడు మోషే. ఏంటి ఆశ్చర్యం అంటే అదే దేవుని బిడ్డలకి ఉండే ధన్యత. దేవుని బిడ్డలు ఎన్నో శ్రమల్లో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఫరో రాజు ఐగుప్తులో ఎన్నో బాధలు పెడుతున్నాడు, అయినా ఆ ప్రజలు కాపాడబడుతున్నారు. ఎన్ని శ్రమల్లో, అగ్ని లాంటి శ్రమలు, ప్రస్తుతం మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల వలన మీకు ఏదో కొంత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అగ్ని లాంటి శ్రమలు వచ్చిన ఏది జరిగిపోతుందో అని ఎవరు భయపడదు. అదేమి కాలిపోవట్లేదు, మసి అయిపోవట్లేదు, అది పచ్చగానే ఉంటుంది ఆ పొద. అలా ఎన్ని శ్రమలున్నా ప్రభు నిన్ను కాపాడతాడు, ఎన్ని శోధనలు ఎన్ని బాధలున్నా ప్రభు నిన్ను కాపాడతాడు. కాబట్టి మోషే మోషే నీవు నిలిచిన స్థలం పరిశుద్ధ స్థలం, నీ పాదాలను చెప్పులు వీడు, ఐగుప్తులో ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరోతో మాట్లాడు, నా ప్రజలు విడిపించమని చెప్పి ఐగుప్తులో నా ప్రజలు పడే బాధలు చూచాను, కాబట్టి రా నీవు ఐగుప్తుకు వెళ్ళు, ఫరోతో మాట్లాడు. నేను మాట్లాడేటువంటి ప్రభు నోటి మాంజ్యం కలవాడిని, ఆహారం నీకు తోడిగిస్తున్నాను వెళ్ళు. కాబట్టి మోషే మోషే అని పిలిచి తన కార్యాల కొరకు వాడుకున్నాడు. అలాగే సమూయేలు సమూయేలు అని పిలిచాడు. అలానే మెల్లనైన స్వరముతో పిలిచాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఆయా సమయాల్లో దేవుడు తన పాత్రలుగా ఉండటానికి, తన పనిముట్లుగా ఉండటానికి, తన సాధనాలుగా ఉండటానికి, తన యొక్క సాధనాలుగా ఉండటానికి దేవుడు ఆయా సమయాల్లో ఆయా బిడ్డలను ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అలాగే నీవు నేను మనము కూడా ఆయన పాత్రలుగా, ఆయన పనిముట్లుగా, ఆయన సాధనాలుగా, ఆయనకు ఉపయోగకరమైనటువంటి పనిముట్లుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ గొప్పవారి ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయి. కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వాడబడతాయి. అలాగే గొప్పవారి ఇంటిలో ఉండే పాత్రలు, పనిముట్లు మనమంతా. ఇది గొప్పవారి ఇల్లు, గొప్పవారి ఇంట్లో చేర్చబడినటువంటి పనిముట్లు, పాత్రలు మనం. కాబట్టి తన పనిముట్లుగా, తన పాత్రలుగా ఉండటానికి దేవుడు ఆయా సమయాల్లో ఆయన ప్రజలను ఎన్నుకున్నాడు. కాబట్టి ఇక్కడ అబ్రాముని ఎన్నుకున్నాడు. అబ్రాం అబ్రాం నీ ఉన్న పాటను లేచి అన్నీ విడిచిపెట్టేసి నేను చూపించే దేశానికి వెళ్ళిపో. తన పాత్ర, కొన్ని పాత్రలు అవసరమైన ప్రభువుకి, మానవ జాతి ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు నెరవేర్చడానికి ఆయనకు కూడా కొన్ని పాత్రలు అవసరమవుతున్నాయి, కొన్ని పనిముట్లు అవసరమవుతున్నాయి. కాబట్టి నీ ఉంటావా ఆయన పాత్రగా, నీ ఉంటావా ఆయన పనిముట్టుగా, నీ ఉంటావా ఆయన సాధనంగా, ఆయన వాడుకునే సాధనంగా ఉండాలని ఆశ నీకుందా? అలాంటి ఆశతోనే జోషవన్న దేవుని పరిచర్యలోకి వచ్చారు. అలాంటి ఆశతోనే మేము అలాంటి వాళ్ళమంతా వచ్చేసాం, దేవుడు వాడుకునే పాత్రలుగా, పనిముట్లుగా ఉండాలని. కాబట్టి గొప్పవారి ఇంటిలో పాత్రలుగా, పనిముట్లుగా ఉండాలని దేవుడు కోరే ఆ సమయాల్లో ఆయన వ్యక్తులను పిలిచాడు. ఆయనకున్న తలంపులు నెరవేర్చుకోవటానికి ఆ వ్యక్తులను ప్రభు ఇక్కడ అబ్రాహాముని పిలిచాడు. కాబట్టి అబ్రాహాం ఆ పిలుపుకు లోబడ్డాడు, ఆ పిలుపుకు వినయం చూపాడు, ఆ పిలుపుకు విధేయత చూపాడు. తాను చూపిన వినయ విధేయతను బట్టి ఆ వ్యక్తి గొప్పవాడయ్యాడు. కాబట్టి ప్రియులారా, ఆయన దేవునికి వినయ విధేయత చూపుడు ద్వారా మొట్టమొదటి ఆయనకు దొరికిన మేలేంటి? దయతో చూడండి, రోమా పత్రిక రోమా పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా
ఎంచబడెను. మరి చూశారా ప్రియులారా, మొట్టమొదట జరిగిన గొప్ప మేలు ఏంటంటే అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి దేవుని దృష్టిలో, మానవ దృష్టిలో ఆయన నీతిమంతుడయ్యాడు. ఏ రీతిగా నీతిమంతుడయ్యాడు? కేవలం నమ్ముడు ద్వారా. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు చెప్పండి? కేవలం నమ్ముడు ద్వారా అబ్రహాం నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఇక్కడ మన ఏ క్రియలను బట్టి కాదు. చూడండి 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, చదవండి. కాబట్టి శరీర విషయమై మనము అలా గట్టిగా చదవలేకపోతున్నారా? కాబట్టి శరీర విషయమై మన మూల పురుషుడిగా అబ్రహామునికి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతులను తీర్చుబడినలా అతనికి అతిశయాస్పదము కలుగును కానీ దేవుని ఎదుట కలగదు. కాబట్టి ప్రియులారా, మన మూల పురుషుడిగా అబ్రహామునికి ఏమి దొరికినందుము, అబ్రహాము క్రియల మూలము నీతిమంతులను తీర్చబడినలా అతనికి అతిశయాస్పదం కలిగిన కానీ దేవుని ఎదుట కలుగదు. దేవుని ఎదుట నీతిమంతుడు అవడు. క్రియలు బట్టి అబ్రహాం నీతిమంతుడు కాలేదు. కేవలం నమ్ముడు ద్వారా అబ్రహాం నీతిమంతుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. కాబట్టి నమ్ముడు ద్వారా మొట్టమొదటి దానికి దొరికిన మేలు ఏంటంటే తాను దైవ నీతిని ఆయన స్వతంత్రించుకున్నాడు. అబ్రహాం ఏ నీతిని స్వతంత్రించుకున్నాడు చెప్పండి? దైవ నీతిని స్వతంత్రించుకున్నాడు. 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎలాగనగా తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపంలో ప్రాయశ్చిత్తమునందునవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు. ఈ ధన్యవచనం చూసారా? ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. నీతిమంతుడయ్యాడు అబ్రహాం, ధన్యుడయ్యాడు. దేని బట్టి? తన అతిక్రమలకు పరిహారం పొందినవాడు, తన పాపంలో ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. తాను ధన్యుడయ్యాడు, తాను నీతిమంతుడయ్యాడు, తన పాపములు పరిహరించబడ్డాయి. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన పాపములు పరిహరించబడి ధన్యవచనం ఏ సమయంలో చెప్పబడింది చూడండి. 9వ వచనం చదవండి. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పండిదా, సున్నతి లేని వారిని గురించి కూడా చెప్పినదా? అబ్రహాం యొక్క విశ్వాసం అది నీతిని ఎంచబడినని అనుచున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి అని ఎంచబడును? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఈ ధన్యవచనం అబ్రహాం ధన్యుడయ్యాడు, అబ్రహాం నీతిమంతుడయ్యాడు. ఎలాంటి పరిస్థితిలో ధన్యుడయ్యాడు? ధన్యవచనం ఏ పరిస్థితిలో చెప్పబడింది అబ్రహాముకు? సున్నతి కలిగినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి ఆచారం నియమించాడు దేవుడు అబ్రహాముకు. అబ్రహాం, ఇస్సాకు, ఇంకా ఇష్మాయేల్ వీళ్ళందరూ కూడా సున్నతి ఆచరించమని దేవుడు చెప్పాడు. వాళ్ళంతా సున్నతి ఆచరించారు. కాబట్టి సున్నతి కలిగినప్పుడు వాళ్ళు ధన్యులయ్యారా? సున్నతి లేనప్పుడు ధన్యులయ్యారా? సున్నతి కలిగినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే వాళ్ళు ధన్యులయ్యారు. అంటే ఏవో క్రియలు చేసుకోవడం ద్వారా వాళ్ళు ధన్యులు అవ్వలే, కేవలం నమ్ముడు ద్వారా అబ్రహాం ధన్యుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు, దైవ నీతిని అందుకున్నాడు. కాబట్టి ప్రియులారా చూడండి 4వ అధ్యాయం 4వ వచనం. 4:4 పని చేయవానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చువాని విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. చూసారా? పని చేయవానికి జీతం రుణమే కానీ దానము కాదు. కాబట్టి సాయంకాలం వరకు పని చేసుకుంటాం. ఓ అబ్బాయి నీకు ఈ 500 రూపాయలు నీకు దానంగా ఇస్తానంటే అదేమన్నా మర్యాదేనా?
సాయంకాలం సచ్చే వరకు చేయించుకున్నావా? సాయంకాలం వెళ్ళేటప్పుడు నీకు దానంగా ఇస్తున్నాను అంటున్నావా? అది ఎవరికైనా అంగీకారమా? దేవుడికి అంగీకారమా? లేకపోతే మనుషులకు అంగీకారమా? లేకపోతే నీకు అంగీకారం? ఎవరికి అంగీకారం? పనిచేయవానికి జీతం రుణమే, కానీ దాన్ని నీవే రుణపడున్నావు. చేయించుకున్నావు, ఇచ్చావు. అది రుణం, దానముగా ఎంచబడదు. అయితే యేసు యొక్క రక్షణ దానముగా ఇస్తున్నాడు. కాబట్టి 6వ వచనం చూడండి. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరి నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని. కాబట్టి క్రియలు లేకుండా ఏ మనుషుడు నీతిమంతుడిగా ఎంచబడనో ఆ మనుషుడు ధన్యుడు. కాడు పని చేయక భక్తిహీన నీతిమంతునిగా తీర్చివానికి విశ్వాసం ఉంచేవానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను. కాబట్టి నమ్ముడు ద్వారా నీతి, ఎంత ధన్యత చూడండి. నమ్ముడు ద్వారా నీతి. అనేకులు ఏయో మంచి క్రియలు చేసుకోవాలి అని తలస్తారు. ఏదో గుడులు గోపురాలు కట్టాలి, తీర్థయాత్రలు చేయాలి, జపతపాలు చేయాలి, గంగా స్నానాలు చేయాలి. ఏయో మంచి క్రియలు చేసుకుంటే మనకి ఏదైనా నీతి వస్తుంది, పుణ్యం అనుకుంటారు. అలాగే మరి అనేకమైన మంచి క్రియలు, మంచి కార్యాలు చేసుకుంటూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు, జపతపాలకు వెళ్తారు, పూజలు పునస్కారాలు చేస్తారు, గోదానాలు, అన్నదానాలు, భూదానాలు, ఇలాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో చేసి మేము ఎంతో మంచివాళ్ళం అయ్యామనుకుంటారు, మేము దేవుడికి దగ్గరయ్యామనుకుంటారు, ఇతరుల కంటే మేము అతీతులం అనుకుంటారు, ఇతరుల కంటే మేము దేవుడి దగ్గరయ్యామని తలస్తారు. కానీ కాదు. వాళ్ళ నీతి క్రియలన్నీ కూడా దేవుని దృష్టిలో ఎలాగున్నాయి చెప్పండి? మురికిగుడ్డల్లా ఉన్నాయి. మనుషులు నీతి క్రియల ద్వారా దేవుడిని వెతుకుతున్నారన్నమాట. కాబట్టి క్రియల ద్వారా రక్షణ లేదు. యేసు ప్రభు కృప ద్వారా రక్షణ. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే అతిశయించాలేమో, అంతయు కృపయే. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే అతిశయించాలేమో, అంతయు కృపయే. అమూల్యమైన సిలువా శక్తిచే, అమూల్యమైన సిలువా శక్తిచే ఖాళీ అయినా మమ్మును నింపే, మాకనుగ్రహించిన దైవవాక్యములచే మా మనోనేత్రములు వెలిగించుమయ్యా. కాబట్టి ప్రియులారా, అంత కృప ద్వారా రక్షణ, నమ్ముడు ద్వారా రక్షణ, కానీ క్రియల ద్వారా రక్షణ లేదు. మరి కాబట్టి ఇక్కడ దయతో యూదులను గురించి ఒక మాట రాయబడింది. ఏంటా మాట అంటే, మరి దయతో చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను చేయు ప్రార్థన అయినది. వారి దేవుని ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఎలనగా వారి దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కాబట్టి 2 రకాల నీతులు ఉన్నాయి ఇక్కడ. దేవుని నీతి, స్వనీతి. అందరూ స్వనీతితోనే బ్రతుకుతారు, దేవుని నీతిని అందుకోవట్లే. అబ్రహాము దేవుని నీతిని అందుకున్నాడు, దేవుని ద్వారా నీతిగా చేయబడ్డాడు, దేవుని యొక్క నీతిని స్వతంత్రించుకున్నాడు, దైవ నీతిని ఆయన స్వంతం చేసుకున్నాడు.
కాబట్టి ఇక్కడ దేవుని నీతి స్వనీతి. కాబట్టి స్వనీతితో అనేకులు నష్టపోతున్నారు, దేవుని యొక్క నీతిని అందుకోవట్లే. యూదుల గురించి కూడా అదే వ్రాయబడింది. వాళ్ళు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని పూనుకొనుచు దేవుని యొక్క నీతికి వాళ్ళు లోబడలేదు. కాబట్టి వాళ్ళ ఆసక్తి గలవాళ్ళే, అయినా వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, దేవుని నీతిని ఎరగలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని నీతిని పొందాలి. చూడండి, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. ఎవరు వాళ్ళిద్దరండి చెప్పండి? ఒకడు పరిసయ్యుడు, రెండో వ్యక్తి సుంకరి. వీళ్ళిద్దరు కూడా ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళి పరిసయ్యుడు లోనకంటే వెళ్ళిపోయాడు. లోపల కంటే వెళ్ళిపోయి ఏమన్నాడు? దయతో చూడండి, లూకా సువార్త లూకా సువార్త 18వ అధ్యాయం. ముందు పరిసయ్యుడు ప్రార్థనే ఉంది ఇక్కడ. పరిసయ్యుడు కదా, ముందు రాయబోతు ఊరుకోడు. చూసారా, పరిసయ్యుడు గురించి ముందు రాయబడింది, అతని ప్రార్థనే ముందు రాయబడింది కదా. ఏమనుందండి? 18వ అధ్యాయం 9వ వచనం చదవండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునికి వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇద్దరు మనుషులైనను ఈ సుంకరులైనను ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. చూశారు ఎంత చక్కని ప్రార్థన చేశాడు చూడండి. దేవా, నేను చోరులు అంటోడిని కాదు, అన్యాయస్తుడిని కాదు, అసలే కాదు, వ్యభిచారులు లాంటి ఇతర మనుషులు లాంటి వాడిని కూడా కాదు. నేను చాలా పెర్ఫెక్ట్, చాలా నీతిమంతుడిని. బయట ఉన్నాడు సుంకరి. సుంకరి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? బయటే ఉన్నాడు. బయట ఉన్నాడు సుంకరి. అతడు లాంటి వాడిని కూడా కాదు, చాలా తన నీతి అంతా చెప్పేసుకుంటున్నాడు. 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు నేను దేవునికి మరి చెల్లిస్తున్నాను. తన నీతి అంతా చెప్పేసుకున్నాడు. అయితే చెప్పుకోవటం సుంకరికి ఏమైనా ఉన్నాయా? ఏమంటే చెప్పుకోవటం సుంకరికి ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయా? లేవు, ఏమీ లేవు. కాబట్టి బయటే నిలబడి ఏం చేస్తున్నాడు చెప్పండి? 13 సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం కన్నులెత్తుడికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికైనా. చూసారా, సుంకరి దూరంగా నిలుచున్నాడు. ఆకాశం కన్నులెత్తడానికి కానీ ధైర్యం చాలలేదు, రొమ్ము కొట్టుకున్నాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించి, పాపిని నన్ను కరుణించి రక్షించి. వెంటనే ఇద్దరు ప్రార్థనలు విన్నవాడు, నువ్వు అతని ప్రార్థన విన్నాడు. నువ్వు నీతిమంతుడు అంటున్నావు కదా, చోరుని కాదంటున్నావు, అన్యాయస్తుడిని కాదంటున్నావు, వ్యభిచారు లాంటి ఇతరులు లాంటి వాడు కాదంటున్నావు, మంచివాడిని అంటున్నావు. ఇంకా నీకు నేను అక్కర్లేదు. ఆరోగ్యం గల వాడికి వైద్యుడు ఎందుకు? అనారోగ్యం ఉన్నవాడికి వైద్యుడు. అలాగే నేను పాపులనే పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు. మరి కాబట్టి ఇక్కడ నేను పాపిని అని ఏడుస్తున్నాడు. అతడికి నా అవసరం ఉంది అని దేవుడు తలంచిన వాడు ఏం చేశాడు చెప్పండి? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సుంకరి ఎలా తీర్చబడ్డాడు చెప్పండి? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఆ గడిలో పాపి, మరో గడిలో నీతిమంతుడు. ఆ గడిలో దేవునికి దూరస్తుడు, మరో గడిలో దేవునికి సమీపస్తుడు. ఆ ముందు గడిలో మరి దేవునికి ఆయాసకరంగా బ్రతికున్నాడు, మరో గడిలో దేవునికి ఇష్టుడైన వాడు.
ఆ గడియలు ఇంతకు ముందు గడియలో దేవుడిని బాధపరిచిన వాడు ఇప్పుడు దేవుడిని సంతోషపరుస్తున్నవాడు. ఒక గడియలో మారిపోతుంది జీవితం అంతా. జీవితం అంతా ఎప్పుడు మారిపోతుంది చెప్పండి? ఒక్క గడియలే, ఎన్నో రోజులు అక్కర్లే ప్రియులారా. ఒక్క గడియలో దేవుడు నీవు మారిపోతావు. ఒక గడియలో దేవుడికి ఇష్టడు అయిపోతావు. ఒక గడియలో దేవునికి ప్రీతిపాత్రుడు అయిపోతావు. ఒక గడియలో దేవుని బిడ్డ అయిపోతావు. ఒక గడియలో దేవుని కుమారుడు అయిపోతావు. ఒక గడియలో దేవునికి ఇష్టడు అయిపోతావు. కాబట్టి ఆ సుంకరవలే ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు. కాబట్టి సుంకరి దైవ నీతిని అందుకున్నాడు. కాబట్టి అలాంటి దైవ నీతికి మనం పాత్రులం కావాలి. పరిసయుడు ఆ నీతిని అందుకోలేకపోయాడు. కాబట్టి ఆ రీతిగా ఏ పని చేయకుండానే సుంకరి తన గతకాల బ్రతుకును గురించి రియలైజ్ అయి పశ్చాత్తాపడి పరివర్తన చెంది దైవ నీతిని మరి స్వతంత్రించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క నీతిని మనం పొందాలి. స్వనీతి సొంత నీతితో కానవు, ఎంత మాత్రము జీవము, స్వంత నీతితో కానవు, ఎంత మాత్రము జీవము, క్రీస్తు యేసే ప్రాణమిడెను, సత్యము నమ్ము. సొంత నీతి, సొంత ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నిత్య జీవాన్ని, రక్షణ ఎవరు పొందలేరు. కాబట్టి నీవు యేసు ప్రభు చేసిన సిలువ కార్యాన్ని నమ్ముడు ద్వారా నీకు రక్షణ వస్తుంది, నీకు శాంతి వస్తుంది, నీకు సమాధానం వస్తుంది. నీవు నీతిగా తీర్చబడుతున్నావు, నీతిమంతుడిగా చేయి. కేవలం నమ్మితే నీతిమంతుడు అవుతున్నావు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందు విమోచనం ద్వారా నిర్హేతుకంగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఎంత నీతి సూర్యుడు మన మీద ప్రకాశిస్తాడు. నీతి సూర్యుడు నీపై నోదయించును, అతని రెక్కలు ఆరోగ్యమునిచును. మందిరమంత యెహోవా తేజస్సు, అందరూ చూడ నిండియుండెను. కాబట్టి నీతి సూర్యుడు నీపై ఉదయిస్తాడు. నీవు నీతిగా తీర్చబడతావు, నీతిమంతుడు అయిపోతావు. దైవ నీతిని నీవు పొందుతావు. నీ స్వనీతిలో స్వనీతిలో ఎవరికి మేలు లేదు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. వినయం చూపాడు, విధేయత చూపాడు, విశ్వాసంతో బయటకు వచ్చాడు. అబ్రహాం పిలువబడినప్పుడు 11:8 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసముట పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశం బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెళ్ళను. కాబట్టి అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసముట పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశమును బయలువెళ్ళను, మరి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగక బయలువెళ్ళాడు. విశ్వాస మార్గంలో కాలు పెట్టి సాగిపోతున్నాడు. కాబట్టి నీతిమంతుడయ్యాడు. ఆ తర్వాత రెండవ మేలు ఏంటంటే మరి కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. మరలా రండి, మన భాగం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాము షెకెమునందరి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధు వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీల దేశములో నివసించిన తర్వాత ప్రత్యక్షమై
నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చేదని చెప్పగా తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టిన. 5 కూడా చదవండి. అబ్రాము తన భార్య షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తాను వారిని ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. చూసారా, విశ్వాసముతో మరి విశ్వాస మార్గంలో క్రొత్త మార్గంలో కాలు పెట్టాడు. కొత్త మార్గంలో కాలు పెట్టి సాగిపోతున్నాడు. విశ్వాసముతో సాగిపోతున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రమును సిగ్గుపడ్డాడు. ప్రభునందు విశ్వాసం ఉంచేవాడు ఏమాత్రము కూడా సిగ్గుపడ్డాడు. దేవుడు సిగ్గుపడలేదు. అందరూ కళ్ళు పెట్టి చూస్తున్నారు. అబ్రహాము యొక్క బంధువులు లేరా? తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. తెరహు ఉన్నాడు. ఇంకా అనేక గ్రామము లేదా, ఊరు లేదా? అందరూ కళ్ళు పెట్టి చూస్తున్నారు. ఏమి దొరుకుద్దో, అబ్రహాముకి ఏం దొరుకుద్దో, ఏమవుతాడో చూద్దాం అని కళ్ళు పెట్టి చూస్తున్నారు. అలాగే ఎవరని చూశారు? ఎలీషాను కూడా చూశారు. ఏలియాను వెళ్ళొద్దు అంటే అందరి మాట కాదని వెళ్ళాడు. మనమందరం వెనకబడిపోయాం, విడిచిపెట్టేశాం ఏలియాను. ఎంత చెప్పినా సరే వినకుండా వెళ్ళాడు. ఏం జరుగుద్దో కళ్ళు పెట్టి చూస్తున్నారు ఎలీషా వైపు. పైకి వెళ్ళిపోయేవాడిని వెంబడిస్తున్నాడు. వెళ్ళొద్దని చెప్పాం, మనం జారుకున్నాం. అతను చెప్పినా వినకుండా వెళ్ళాడు. ఏం దొరుకుద్దో అని ఆ వెనకబడిపోయిన ప్రజలు కళ్ళు పెట్టి చూస్తున్నారు అన్నమాట ఎలీషా వైపు. యోర్దాను దాటాక అడిగాడు ఎలీషా, ఇంతగా నీవు నన్ను వెంబడించావు కదా, నీకేం కావాలి ఎలీషా? ఏం కావాలి నీకు? బేతేలు ఆగిపోమన్నాను, గిల్గాల్ ఆగిపోమన్నాను, బేతేలు వరకు వచ్చావు. బేతేలు ఆగిపోమని ఎరుకో వరకు వచ్చావు. ఎరుకోలు ఆగిపోమన్నాను, యోర్దాను వరకు వచ్చావు. యోర్దాను నది కూడా దాటి వచ్చావు. ఇంతగా నన్ను వెంబడించావు కదా, నీకేం కావాలి? అందరు కళ్ళు తిరిగి చూస్తారు ఏం దొరుకుతుందో ఈ వ్యక్తికి. నీ కలిగిన ఆత్మలో 2 అంతల ఆత్మ నాకు దయచేయి. నీవు అడిగింది కష్టతరముగా ఉన్నది. నేను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు కనుక నేను కళ్ళారా చూస్తే నీవు అడిగింది నీకు దొరుకుద్ది అన్నాడు. అప్పుడు ఏలియానే చూస్తా, దృష్టి మళ్ళించట్లేదు. ఎలీషా, నీవు కూడా ప్రభు మీద దృష్టి మళ్ళించకు. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుళ్ళు నాట్లు కృప చూపుము. లోక భోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారా నన్ను చూడనిమ్ము. కాబట్టి మన కళ్ళు లోక భోగాల వైపు మరి తిరగకూడదు, దేవుని మీదే పెట్టుకోవాలి. ఎలీషా కళ్ళు ఏలియా మీదే ఉన్నాయి. అక్కడ అగ్నిరథాలు అగ్ని గుర్రాలు వచ్చాయి, ఆయన దృష్టి మరల్చలేదు, ఏలియా మీదే పెట్టి. ఏలియాను సుడిగాలు తీసుకుపోతుంది, పైకి వెళ్ళిపోతున్నాడు, ఆరోహణ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కేకలు వేశాడు ఎలీషా, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు రౌతులు నీవే అన్నప్పుడు ఏలియా దుప్పటి ఎలీషాకి ఇడిచిపెట్టాడు. ఎలీషాకు 2 అంతల ఆత్మను ఏలీ దగ్గర నుండి ఎలీషా పొందాడు. కాబట్టి ఏలీ ఆత్మ ఎలీషా పొందడం చూచి వెళ్ళొద్దు అన్నవాళ్ళు అందరూ వచ్చి ఎలీషాకు సాష్టాంగ నమస్కారం చేశారు. నాయన నిన్ను ఎగతాళి చేశాం కానీ, నువ్వు పిచ్చివాడు అన్నాం కానీ, ఎర్రివాడు అన్నాం కానీ, నువ్వు దీక్షతో విడిచిపెట్టకుండా ఎలియాని వెంబడించావు, 2 అంతల ఆత్మకు నీవు పాత్రుడయ్యావు అని వద్దన్న వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారు. సిగ్గుపరచలేదు. ప్రభు నిన్ను సిగ్గుపరచాడు. ప్రభుని వెంబడిస్తున్నావా? ప్రభుని అనుసరిస్తున్నావా? ప్రభు నిన్ను కూడా నీ తోటి వారి ముందు సిగ్గుపరచడు, నీ గ్రామంలో సిగ్గుపరచడు, నీ కులస్తుల మధ్యలో సిగ్గుపరచడు.
ఎవరి ముందు నిన్ను తగ్గించడు, నిన్ను ఘనపరుస్తాడు. ఆయన్ని వెంబడిస్తే ఆయన నిన్ను మరి ఘనపరుస్తాడు. కాబట్టి ప్రియులారా, అలాగే అబ్రాహాము సామాన్యుడేం కాదు. ఎన్నో కళ్ళు అబ్రాహాం మీద ఉన్నాయి. ఎంతోమంది అబ్రాహాముని కనిపెడుతున్నారు. అబ్రాహాముకి ఏమి దొరుకుతుంది? వాళ్ళందరినీ ఊరిని కాదనుకున్నాడు, తల్లిదండ్రులు కాదనుకున్నాడు. దేవుడు చెప్పాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు. ఏం దొరికింది అబ్రాహాముకి? ఏం దొరుకుతుంది? కళ్ళు ఎదురుపెట్టి చూస్తున్నారు. ఏం దొరికింది? ఒక దేశం అబ్రాహాముకు దేవుడు స్వాచ్యంగా ఇచ్చాడు. ఒక దేశం ఎవరైనా స్వాచ్యంగా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు, అసాధ్యం. కాబట్టి ఒక దేశమే కనాను దేశం అబ్రాహాముకు దేవుడు స్వాచ్యంగా ఇచ్చాడు. యుగ యుగములకు నీకు దేవుడను, కనాను దేశము నీకు సగెదను, నిత్య స్వాచ్యము నీకు సగెదను, నీలో మహిమనే పొందెదను, నీలో మహిమనే పొందెదను. కాబట్టి నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను. కాబట్టి ఇక్కడ అబ్రాహాముతో అన్నాడు, ఏమన్నాడు చూడు, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 13వ వచనం. 6:13. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతునని చెప్పాను. చూశారు, అబ్రాహాము వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవారు తోడని ప్రమాణం చేయలేదు. దేవుడి కంటే గొప్పవాడు ఎవడున్నాడు ఇంకా? కాబట్టి అబ్రాహాముతో చెప్పాడు, నా తోడు అబ్రహాం, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నేను వృద్ధి పొందిస్తా, నా తోడు. కాబట్టి ఇంకా సందేహించవలసిన పని ఏమైనా ఉందా? నీవైనా నేనైనా ఎవరమైనా, నా తోడు నిన్ను ఆశీర్వదిస్తా, నా తోడు నేను అభివృద్ధి పొందిస్తా, ఇంత ప్రమాణం చేసి చెప్తాడు మనతో. ఇంకా సందేహించవలసిన పని, అనుమానించవలసిన పని ఏమీ లేదు. ప్రభువుని ఎక్కడ అనుమానిస్తున్నావా? ప్రభువుని ఎక్కడ సందేహిస్తున్నావా? ప్రభువుని ఎక్కడైనా నీవు ఆయన మాటను నిర్లక్ష్య పెడుతున్నా, తృణీకరిస్తున్నావా? ప్రభు నీతో చెప్తున్నా, అబ్రహాముతో చెప్పాడు, నీతో చెప్తున్నాడు, నా తోడు అబ్రహాం, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందిస్తా అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. చెప్తే ఆ మాట నమ్మి ఏం చేశాడు? ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము మాట నమ్మాడు. ఓర్పుతో నేర్పుతో దేవుణ్ణి వెంబడించాడు. చిరాకులు లేవు, పరాకులు లేవు, సణుగుళ్ళు గొనుగుళ్ళు లేవు. కాబట్టి సణుక్కుంటాం, గొనుక్కుంటాం. కాబట్టి సణుగుళ్ళు గొనుగుళ్ళు లేవు, చిరాకు పరాకులు లేవు. ఓర్పుతో నేర్పుతో దేవుడు అబ్రహాముని వెంబడించాడు. అబ్రహాం దేవుని వెంబడించాడు. కాబట్టి ఆ వాగ్దాన ఫలం పొందాడు. కాబట్టి అనేక మంది చూస్తే అబ్రహాంకి ఏం దొరుకుద్ది, ఇంత కాదనుకుని పోయాడు, అందరిని కాదనుకుని పోయాడు. కాబట్టి జోషువా అన్న కూడా ఎంతో చదువుకుని సేవకు వచ్చాడు. ఏం దొరుకుద్ది అనుకుని ఉంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా. ఏమండే ఏం దొరికింది? ఇంత దొరికింది. ఆయన ఏ ఉద్యోగం చేస్తే ఇంత సంపాదించాడు? ఆయన సంపాదించారా? దేవుడిచ్చాడు. కాబట్టి ఇంత పెద్ద మందిరం, ఇంత పెద్ద ఆవరణాల్లో ఎంత కాపాడేటువంటి ధన్యత ఇచ్చాడు కదా. కాబట్టి ప్రియులారా, ఏం దొరుకుద్ది అని అనేకులు తలస్తూ ఉంటారు. అయితే అందరి ముందు దేవుడే మాత్రం తన ప్రజలను దేవుడు సిగ్గుపరచాడు. కాబట్టి అబ్రాహామును కూడా అనేకులు కనిపెట్టారు. అయితే అబ్రాహాముకు దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? వాగ్దాత భూమి ఇచ్చాడు. హోలీ ల్యాండ్, పరిశుద్ధ భూమి, ప్రామిస్డ్ ల్యాండ్,
వాగ్దాత్త భూమి ఇచ్చి దేవుడు అబ్రహామును స్థిరపరిచాడు, బలపరిచాడు, సంతోషపరిచాడు. కాబట్టి ఒక దేశం దేవుడు అబ్రహాముకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఆ దేశం సంచారం చేస్తున్నాడు. చూడండి 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం. పన్నెండవ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అబ్రాహాము షెకెమునందలి స్థలము దాకా దేశ సంచారము చేసి మోరే దగ్గర సింధూర వృక్షం వద్దకు చేరును. షెకెమునందలి స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షం వద్దకు చేరును. అప్పుడు కనానీల దేశంలో నివసించిరి. కాబట్టి యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. కాబట్టి అక్కడ బలిపీఠము కట్టాడు. ఇక్కడ దేవుడు ప్రత్యక్షమయ్యాడు, సింధూర వృక్షం వద్ద చేరాడు. అక్కడ దేవుడు అబ్రాహాము ప్రత్యక్షమయ్యాడు. నీ సంతానానికి దేశం ఇస్తాను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపచేసెదను, నీ సంతానమును దీవించి నిన్ను ఫలింపచేసెదను, నీలో నుండి జనములు వాచున్, నీలో నుండి జనములు వాచుని ద్వారా దీవించబడెదరు, నీ ద్వారా దీవించబడెదరు. కాబట్టి నీ సంతానానికి ఇస్తానంటాడు. కాబట్టి ప్రియులారా, సంతానము లేదు, ఏమీ లేదు. సంతానం లేనప్పుడే నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి దేవుడు మరి అన్నీ ఇచ్చేసాడు. గొర్రెలు, గొడ్లు, ఆస్తి, జనాభా అన్నీ కూడా ఇచ్చేసాడు. అయితే సంతానం లేదు. ప్రభువుకు మొరపెట్టుకుని, ప్రభువు యెహోవా ఏమిస్తే ఏంటి నాయన, దమస్కు ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అవుతాడంటే, దమస్కు ఎలియాజరు నీ ఆస్తికి వారసుడవుడయ్యా, నీ గర్భాన్ని పుట్టినోడు నీకు వారసుడు అవుతాడు అన్నాడు. కాబట్టి ఆ మాట నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. 100 సంవత్సరాల వయసులో మరి ఆయనకు బిడ్డనిచ్చాడు, వాగ్దాత పుత్రునిచ్చాడు. శారా కూడా 99 సంవత్సరాల వయసులో బిడ్డనిచ్చాడు. ఇచ్చారీతిగా వృద్ధాప్యంలో వారిని సంతోషపరిచాడు. కాబట్టి ప్రియులారా, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి తన ప్రత్యక్షమైన యెహోవాకు అక్కడ బలిపీఠమును కట్టాడు. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పున్న కొండకు చేరి పడమటున్న బేతేలుకు తూర్పున్న హాయికి మధ్య గుడారం వేసి యెహోవా నామములో బలిపీఠము కట్టి యెహోవా నామములో ప్రార్థన మొదలుపెట్టాడు. చూసారా, కనాను దేశంలో ప్రవేశించి ఏం ప్రార్థన ప్రారంభించాడు చెప్పండి? యెహోవా నామములో ప్రార్థన ప్రారంభించాడు. అంతక్రితం ఆ అన్య దేవతలను ప్రార్థించిన అనుభవం గలవాడు. అవన్నీ ఒట్టిదని గ్రహించాడు, వాటిలో ఏమీ లేదని గ్రహించాడు. జీవగల దేవుడు యెహోవా దేవుడిని గ్రహించి ఆ జీవగల దేవుని నామములో ప్రార్థన చేయటం ప్రారంభించాడు, అందరికి నేర్పించటం మరి ప్రారంభించాడు. కాబట్టి ఆయన వాగ్దాత్త భూమిని స్వతంత్రించుకున్నాడు, ఆ దేశ సంచారం చేశాడు, బలిపీఠములు కట్టాడు, ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి వెళ్ళిన చోటల్లా బలిపీఠాలు కడుతున్నాడు, దేవుని సాక్ష్యాలు నిలబెడుతున్నాడు. ఇక్కడ పిలిచిన దేవునికి అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ఉంటున్నాడు. వెళ్ళిపోయి పంటలు పండించడం ఎలా పండిందాం, లేకపోతే దిగుబడి ఎంత తెద్దాం, లేకపోతే ఏ ప్రకారం సాగు చేద్దాం, ఏ ప్రకారం సాగు చేసి ఎలాగా డెవలప్ అయిపోతుంది, ఇలాంటి ఆలోచనలు కాదు. వెళ్ళిన చోటలో ముందు బలిపీఠాలు కడుతున్నాడు. ముందు బలిపీఠములు కట్టి దేవుని నామములో యెహోవా నామములో మరి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు. ఇంకా దక్షిణ దిక్గా ప్రయాణం చేస్తున్నాడు. ఎంత తిరిగితే దేశం తరుగుద్ది? మరొక ఎకరం ఉందనుకోండి,
ఒక ఎకరం ఉంటే 100 సార్లు తిరుగుతాం. ఎకరం కళ్ళగిళ్ళకి వచ్చేటప్పుడు అయిపోతుంది ఎకరం. దాన్ని బట్టే సంతోషపడిపోతాం. మంచిదే. ఇప్పుడు దేశం ఇచ్చాడు అబ్రాముకి. ఎంత తిరిగితే మాత్రం ఆ దేశం తరుగుతుంది. కాబట్టి ఎంతో తిరుగుతున్నాడు. ఎంత తిరిగినా ఆ దేశం తరిగేటువంటిది కాదు. కాబట్టి ప్రియులారా, అబ్రామును దేవుడు కనపరిచాడు. అబ్రామును దేవుడు మరి సంతోషపరిచాడు. ఒక దేశం దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. కాబట్టి ఎవరికి సాధ్యం కాదు, అది దేవుడికే సాధ్యం. అలాగే గొప్ప కార్యాలు నీ ఎడల చేస్తాడు. అద్భుతాలు నీ ఎడల చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు నీ ఎడల చేస్తాడు. ఎవరో చేయలేని కార్యాలు నీ ఎడల దేవుడు చేస్తాడు. అబ్రాము ఎడల చేశాడు, నీ ఎడల చేస్తాడు, నా ఎడల కూడా చేస్తాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. ఏ మనుషుడు చేయలేని కార్యాలు దేవుడు నీ కుటుంబంలో, నీ సంఘములో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మేము పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మనం పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. కాబట్టి ఆ రీతిగా అబ్రాహాము నీతిమంతుడయ్యాడు. అబ్రాహాము దైవనీతిని స్వతంత్రించుకున్నాడు. కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి బలిపీఠములు కట్టాడు. దేవుని నామంలో ప్రార్థన చేశాడు. ఆ దేశ సంచారం, దేవుడిచ్చిన దేశాన్ని సంచరిస్తున్నాడు. ఆ తర్వాత అబ్రాహాం దేవుని స్నేహితుడైనటువంటి మరి పేరు తెచ్చుకున్నాడు. అబ్రహాం దేవుని యొక్క స్నేహితుడు. దయతో చూడండి, యాకోబు పత్రిక చూడండి. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను, అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. కాబట్టి దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. అబ్రహాం ఏమయ్యాడు చెప్పండి? దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడిని ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతములు నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుని. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే, నీతి అన్న దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకుని యాకోబు, నా స్నేహితుడు అబ్రహాము సంతానమా, అబ్రహాము నా స్నేహితుడి సంతానం, నిన్ను నేను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు నీ దేవుడినై ఉంటాను, దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేయవాడు నేనే. నాకు బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ వాగ్దానమే ఇచ్చారు. ఏంటండి? నీవు నా దాసుడు అని ఉపేక్షింపగా నేను ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకు నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును అంటాడు. కాబట్టి అబ్రహాము సంతానాన్ని, అబ్రహాం వరకే కాదు, అబ్రహాము సంతానాన్ని ఈనాటికి కూడా దేవుడు కాపాడుతున్నాడు. అబ్రహాముకు మరి లేక కుమారునిచ్చాడు. ఆయనే ఇస్సాకు. వృద్ధాప్యంలో కుమారునిచ్చాడు. ఆ కుమారుడికి 2 కుమారులు, యాకోబు, తర్వాత ఎవరండి? ఇస్సాకు. లేక ఇచ్చిన కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు 2 కుమారులు, యాకోబు, యాసావు. యాసావు 12 కుమారులు కన్నాడు. ఆ 12 గోత్రకర్తలయ్యారు. అక్కడి నుండి ఆ సంతానం ఎంతగానో ఆశీర్వదించబడింది, దీవించబడింది. కాబట్టి ఆ రీతిగా నా స్నేహితుడు అబ్రహాము సంతానమా అని మరి యాకోబు యొక్క సంతానాన్ని గురించి దేవుడు
మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని ఆదుకుంటాను, ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అబ్రహాం దేవుని యొక్క స్నేహితుడయ్యాడు. దేవుని యొక్క స్నేహితుడై తన వరకే కాదు, తన సంతానమంతా కాపాడబడ్డారు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరాలు కరుణిస్తానంటాడు. ఎన్నో తరతరాలు ఈనాటికి కూడా వారిని కరుణిస్తూ కాపాడుతూనే ఉన్నాడు, భద్రపరుస్తూనే ఉన్నాడు. అబ్రహామును ఏమాత్రము కూడా దేవుడు మర్చిపోవట్లేదు, విడిచిపెట్టలేదు. అలానే ప్రియులరా, మరి మన జీవితాల్లో మనము కూడా అబ్రహాం దేవునికి లోబడ్డాడు, దేవునికి వినయం చూపాడు. వినయం చూపి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి నీతిమంతుడయ్యాడు. కనాను దేశం పొందాడు. కనాను దేశాన్ని స్వాచ్ఛ్యంగా పొందాడు. ఆ తర్వాత దేవుని సాక్ష్యాలు నిలబెట్టాడు. దేవుని నామంలో ప్రార్థన చేశాడు. దేవుని స్నేహితుడనే బిరుదు పొందాడు. నేను చేయబోయే కార్యం నా స్నేహితుడు అబ్రహాముకి నేను దాస్తానా? ఇక్కడ మోరే దగ్గర సింధూర వనములు అబ్రహాం కూర్చున్నప్పుడు ఎండవేళ దేవుని దూతలు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఆహారం సిద్ధపరిచినప్పుడు వాళ్ళు సుధమ కుమార వైపు వెళ్ళిపోతున్నారు. సుధమ కుమార మొర గొప్పది, కాల్చటానికి వెళుతున్నామంటే, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణానికి కాయవా? 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణానికి కాస్తా. 40 మంది ఉంటే కాయవా? 30 మంది ఉంటే కాయవా? 20 మంది ఉంటే 10 మంది ఉంటే కాయవా? 10 మంది ఉన్నా కాస్తాను. ఆ పట్టణంలో 10 మంది లేరు కాబట్టి అగ్ని గంధకాలు కురిపించి కాల్చాడు. తాను చేయబోయే కార్యం తన స్నేహితుడు అబ్రహాముతో పంచుకోవటానికి వచ్చాడు ఇక్కడికి. ఆయన్ని దేవుడు అబ్రహాముతో పంచుకుంటున్నాడు. అలా దేవుడికి చాలా దగ్గరయ్యాడు అబ్రహాం. దేవుని యొక్క స్నేహితుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు, కనాను దేశం పొందాడు, ప్రార్థనలో దేవుడికి దగ్గర అవుతున్నాడు. ఈ రీతిగా ఎన్నో దైవికమైనటువంటి నియమాల్లో, దైవిక క్రమంలో తాను జీవించి దేవుని కృపకు ఆయన పాత్రుడయ్యాడు. అలాగే మన జీవితాల్లో మనము కూడా అబ్రహాం వినయం విధేయతలు చూపి ముందుకు సాగిపోయి దేవుడిచ్చిన స్థిరత్వానికి, దేవుని యొక్క కృపకు, దేవుడిచ్చిన స్వాచ్యానికి, సమస్తానికి కూడా దేవుని యొక్క నీతికి వారసుడయ్యాడు. దేవుని స్నేహితుడిగా ఆయన పేరు పొందాడు. ఆ రీతిగా మరి అనేకులు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా ఆయన పాత్రుడయ్యాడు. ఆ రీతిగా దేవుని కృపలకు మనం పాత్రలు అవ్వటానికి ప్రభు కూడా మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థన చేస్తాం. రేపు ఉదయకాలము 9:30 గంటలకు ఆరాధన కొరకై చేరి వస్తాం. కాబట్టి దయచేసి జ్ఞాపకం ఉంచుకోనండి, సమయానికి రావడానికి ప్రయత్నించండి. రేపటి దినము ఆఖరి దినం, బ్రదర్ మన మధ్యలో ఉంటారు కనుక దయచేసి ఆలస్యం కాకుండా సమయానికి రావడానికి ప్రయత్నించండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ పరిశుద్ధమైన శిలువ రక్తము కొరకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సందర్భంగా ఈ రీతిగా మేము కొంత ప్రత్యేక కోరికలు కలిగి ఉండడానికి మీరు చేసిన ఏర్పాటు కొరకై మీకు వందనాలు. దయగల తండ్రి, జొమ్మగలేని దేవ, మీ దాసును మీరు తీసుకుని వచ్చి మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకున్నందుకని వందనాలు. ఈ సాయంకాలం కోడికల్లో కూడా మా పితడైనటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని మా ముందుకు మీరు తీసుకొని వచ్చినందుకని వందనాలు. ఏ రీతిగా అయితే అబ్రహాము దేవుని నమ్మాడో, నీతిగా ఎంచబడుతూ వచ్చినాడు, దయగల ప్రభువా వాగ్దానాలు పొందాడు, వాగ్దానాలు స్వతంత్రించుకున్నాడు, వాగ్దాన ఫలం పొందాడు, ఏ రీతిగా అయితే ఆశీర్వదించబడుతూ వచ్చినాడో, అనేక జనాలకు ఆశీర్వాద కారణముగా చేయబడుతూ వచ్చినాడు, ఏ రీతిగా ప్రభువా మీ కొరకై ప్రయాసపడి బలిపీఠం కట్టి ప్రార్థన చేసి మీరిచ్చిన దేశాన్ని స్వతంత్రించుకొని ప్రభువా ఏ రీతిగా అయితే మీకు స్నేహితుడుగా కాగలుగుతూ వచ్చినాడు, దయగల తండ్రి, చెమ్మగలేని దేవా, మీరు అనేక జనములకు తండ్రిగా అబ్రహామును మీరు చేస్తూ వచ్చినారు. ఆ రీతిగా మా జీవితాల్లో కూడా మేము కూడా నీ వాక్యమునందు విశ్వాసం ఉంచి విధేయత చూపి దయగల తండ్రి, మా పితడైన అబ్రహాము వలె
అయ్యా మీ కొరకు సాక్షులుగా మేము జీవించినట్లుగా, మీ స్నేహితులుగా మేము జీవించగలిగినట్లుగా మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఎత్తుబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. రేపు ఈ రాత్రి మీరు అక్కడ ఆలస్యమైతే రేపు ఉదయకాలం ప్రభు దినాన, పునరుద్ధాన దినాన నీ పరిశుద్ధ ఆలయంలో మేము కూడి రాగలిగి మిమ్మల్ని ఆరాధించినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, మీరు చేసిన మేలు కొరకై మీకు స్తోత్రాలు. ప్రభువా, మేము వాక్యం విని విడిచిపెట్టేవారుగా కాకుండా దయగల తండ్రి వాక్యాన్ని నెమ్మరు వేసుకొని మీ కొరకు జీవించగలిగినట్లుగా మీరే మాకు సహాయం చేయండి. తిరిగి మా ప్రియులు వెళ్తుండగా క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. మీ నామానికి మీరు మహిమ కలిగించుకొనమని చేసిన సహాయం కొరకే మీ వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం చేరిన మనకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. సకతవు యేసు ప్రభు కొనసాగించు వాడ యేసు ప్రభు, విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించు వాడ యేసు ప్రభు, వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు, వినయాముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.